అందరికీ శుభోదయం. ఈరోజు తెలివిబాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. నీదు సొమ్ము తింటూ నీతోటి తిరుగుతూ పంచ నుండి చేయు వంచనెప్పుడు జనము నాడి తెలిసి జనిదెంచు ముందుకు తెలుసుకొనియు మసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, నేటి సమాజంలో మన సొమ్ము తినుకుంటూ మనతోటి తిరుగుతూ మరి మన ఎంబడే ఉంటూ మనకు మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ అతనిలో ఉన్నటువంటి మోసపూరిత లక్షణాలు మనం పసిగట్టకపోతే మనకు చాలా అన్యాయం జరిగేటువంటి అవకాశము ఉంటుంది. అందువలన ఓ తెలివైనటువంటి బాలలారా, మనతోటి ఎవరు ఎలా మాట్లాడుతున్నారని పరిశీలించి మన జాగ్రత్తలో మనం ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఆడ జన్మ బుట్టి అవమానములు బొంది గతుకుకుంటూ బతకవద్దు. విలువలేని బతుకు విషముతో సమమురా, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, ఆడవాళ్ళను చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. మరి ఆడపిల్లలు అనగానే కొంత చిన్న చూపు చూడడము, తన కుమారుడైతే తన వంశాన్ని ఉద్ధరిస్తాడని కొడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆడపిల్లలకు కొంతమంది తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది సరియైన విధానం కాదు. ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఇద్దరిని కూడా సమానంగా చూడవలసి ఉంటుంది. మరి మనిషికి విలువ లేనప్పుడు ఆ విలువ లేనటువంటి బతుకు విషంతో సమానం. మనకి ఎక్కడైతే విలువ లేదో, మనకి ఎక్కడైతే మర్యాద లేదో, ఎక్కడ మనకు గౌరవం లేదో, ఎక్కడ మనకు ఆహ్వానం లేదో ఆ ప్రదేశానికి మనము వెళ్ళకూడదు. ఓ తెలివైనటువంటి బాలలారా, మనకు విలువ ఎక్కడుందో అక్కడనే మనము ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ విలువలేని ప్రదేశానికి వెళితే మనకు అవమానం జరిగేటువంటి అవకాశము ఉంటుంది. విద్యావంతులైన విజ్ఞానవంతులు మూఢనమ్మకాల మునిగినారు. శాస్త్ర విషయములను చక్కగా నమ్ముము, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. నేటి రోజుల్లో ఎంతోమంది విద్యావంతులు అయిన వారు కూడా, చదువుకున్నవారు కూడా మూఢనమ్మకాలతోటి మునిగిపోతున్నారు. మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అశాస్త్రీయమైనటువంటి విషయాలను నమ్ముతున్నారు. ఎవరో చెప్పిర్రని, ఏమో జరుగుతుందని విపరీతమైనటువంటి మూఢనమ్మకాలను మన దేశంలో నమ్ముకుంటూ చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు, మానసికంగా నష్టపోతున్నారు, శారీరకంగా నష్టపోతున్నారు, ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి ఈ మూఢనమ్మకాలను దూరం చేసుకొని శాస్త్రీయ విషయాలనే నమ్మి మనము శాస్త్రీయ పరిజ్ఞానం వైపే ముందుకు పోవలసినటువంటి అవసరము ఉన్నది. మనిషి మంచితనము మాటలో తెలువదు, తోడ నుండి చూడ తోచుకొంత. మాట తీయనుండు మలినమవు మనసంత, తెలుసుకొని యుమసలు తెలివి బాలా.
ఓ తెలివైనటువంటి బాలలారా, మనిషి యొక్క మంచితనము 4 నిమిషాలు గంట సేపు మాట్లాడంగానే ఎవరుండి మాట్లాడంగానే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకు తెలియదు. వాళ్ళతోటి కొన్ని రోజులు మనం పనిచేసి చూస్తే, వాళ్ళతోటి ఉండి చూస్తే, వాళ్ళతోటి మాట్లాడి చూస్తే, వాళ్ళతోటి సహవాసం చేస్తుంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము వ్యక్తి తీయగా మాట్లాడుతుండని ఎవరిని పడితే వాళ్ళను నమ్మవలసినటువంటి అవసరం లేదు నేటి రోజుల్లో. ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించి అతనిలో మంచితనాన్ని బాగా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూసిన తర్వాతనే వాళ్ళతోటి మనము సహవాసం చేయనికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం తీయగా మాట్లాడి మనెంబడే వండుకుంటూ మనని మోసం చేయనికి చాలామంది ముందుకు వస్తుంటారు. కాబట్టి ఇది మోసాల యుగం. కాబట్టి ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు రోజువారీ కార్యక్రమాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళను నమ్మకండి. తెలివిగా ఉండండి. మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి. మీరు మాట్లాడినప్పుడు మీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా మృదు మధురంగా రావాలి. ఎటువంటి బూతు మాటలను మాట్లాడకూడదు. అసొంటి వ్యక్తిత్వాన్ని బాల్య వయసు నుంచే పెంపొందించుకుంటే భవిష్యత్తులో కూడా మంచి వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.